సో మనకి జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్లో జావాస్క్రిప్ట్ ES5లో మనకి కొన్ని న్యూ మెథడ్స్ అనేది యాడ్ చేశారనమాట. సో ECMAScript 5 యాడెడ్ ఏ లాట్ ఆఫ్ న్యూ ఆబ్జెక్ట్ మెథడ్స్ ఇన్ జావాస్క్రిప్ట్. న్యూ ఆబ్జెక్ట్ మెథడ్స్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీ, యాడింగ్ ఆర్ చేంజింగ్ అనే ఆబ్జెక్ట్ ప్రాపర్టీ పర్పస్ మనకి ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీ, ఆబ్జెక్ట్ ఈ మెథడ్లో పారామీటర్స్ వచ్చేసి ఆబ్జెక్ట్ ప్రాపర్టీ డిస్క్రిప్టర్. సో తర్వాత వచ్చేసి ఇంకో ప్రాపర్టీ యాడింగ్ ఆర్ చేంజింగ్ మెనీ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీస్, ఆబ్జెక్ట్ కామా డిస్క్రిప్టర్స్. సో ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని యాడ్ చేశారు. కొన్ని ప్రాపర్టీస్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. చేంజింగ్ ద ప్రాపర్టీ వాల్యూ. సో మనం చేంజింగ్ ద ప్రాపర్టీ వాల్యూని చేంజ్ చేయాలంటే వచ్చిన ప్రాపర్టీ ఏంటో, వచ్చిన మెథడ్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో ఈ స్టార్ట్ లాంగ్వేజ్. సో మనం దీన్ని వాడుకున్నాము. సో వేర్ p ఈక్వల్స్ టు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, లాంగ్వేజ్ ఈక్వల్స్ టు తెలుగు ఉంది. సో అలాగే ఒక ఫంక్షన్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటున్నాను అంటే ఈ పర్సన్ p అనే ఆబ్జెక్ట్లో ఉన్న లాంగ్వేజ్ అట్రిబ్యూట్ని, లాంగ్వేజ్ ప్రాపర్టీ వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ప్రాపర్టీ వాల్యూని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. దాని పర్పస్ మనం చూసుకున్నట్టయితే ఆబ్జెక్ట్ డాట్, సో ఆ మెథడ్ వచ్చి ఒకసారి చూడండి, ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీ DEFINE, డిఫైన్, P అనేది క్యాపిటల్ PROPRTY డిఫైన్ ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ యొక్క ఏ ఆబ్జెక్ట్ యొక్క మనం నేమ్ అది ప్రాపర్టీని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఆబ్జెక్ట్ నేము P అనేది. ఓకే, తర్వాత ఇక్కడ P ఫస్ట్ పారామీటర్ కింద P, తర్వాత దేని యొక్క ఏ ప్రాపర్టీ నేమ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం, లాంగ్వేజ్. సో డబ్ల్యూ కోడ్స్లో LANGUAGE. సో ఈ లాంగ్వేజ్ని దేనికి సెట్ చేద్దాం అనుకుంటున్నాము. సో తర్వాత వచ్చేసి వాల్యూ కోలన్, మనకు తెలుగు ఇచ్చాం కదా, ENG ఇద్దాం. సో వాల్యూని చేంజ్ అవుతుందో లేదో చూడండి. సో ఇంగ్లీష్లోకి చేంజ్ అయింది. సో మనకి ఈ ప్రాపర్టీ ద్వారా, డిఫైన్ ప్రాపర్టీ ద్వారా మనం మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీ యొక్క వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు. సో దాని సింటాక్స్ వచ్చి ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీ, P అనేది క్యాపిటల్, O అనేది క్యాపిటల్. తర్వాత వచ్చేసి ఈ మెథడ్లో మనం ఏమేమి పాస్ చేస్తున్నాం, ఫస్ట్ మన యొక్క ఆబ్జెక్ట్ నేము, తర్వాత ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ నేము, తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రాకెట్స్లో మనం ఏదైతే వాల్యూ చేంజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని చేంజ్ చేస్తాం. వాల్యూ కోలన్ ENG. ఓకే, మనకి మెటా డేటాను కూడా చేంజ్ చేయొచ్చు ES5లో. సో రైటబుల్, ఇన్యూమరబుల్, కాన్ఫిగరబుల్. సో తర్వాత రైటబుల్ని ట్రూ ఆర్ ఫాల్స్ చేయొచ్చు, రైటబుల్ని ట్రూ ఆర్ ఫాల్స్ చేయొచ్చు, కాన్ఫిగరబుల్ని ట్రూ ఆర్ ఫాల్స్ చేయొచ్చు. సో తర్వాత అలాగే ES5 అలౌస్ టు గెటర్స్ అండ్ సెటర్స్ టు బి చేంజ్. సో గెటర్స్ని సెటర్స్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, చేంజింగ్ ద మెటాడేటా. మనం మన యొక్క ప్రాపర్టీ యొక్క అన్ని ప్రాపర్టీ నేమ్స్, సో లిస్టింగ్ ఆల్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీ నేమ్స్ అన్ని మనం లిస్ట్ చేసుకోవాలంటే మనకున్న మెథడ్ వచ్చేసి ఆబ్జెక్ట్ డాట్ గెట్ ఓన్ ప్రాపర్టీస్, గెట్
ఓ అనేది క్యాప్లో ఓడబ్ల్యూఎన్ ఓను టిఆర్ఓ సో ప్రాపర్టీ నేమ్స్ NAMES నేమ్స్. సో ఇందులో మనం ఆ ప్రాపర్టీ ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటిది టీ కదా, దీని గురించి. సో ఇది ఇక్కడ రాసేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి మనకి ప్రాపర్టీ నేమ్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఏజ్, లాంగ్వేజ్, ఫంక్షన్. ఓకే, మనం కొత్త ప్రాపర్టీని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దాని పర్పస్ మనకున్న మెథడ్ వచ్చేసి ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీ, డిఫైన్ ప్రాపర్టీ పి. సో ఫస్ట్ డిఫైన్ ప్రాపర్టీలో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి మన యొక్క ఆబ్జెక్ట్ నేమ్, తర్వాత ఏదైతే యాడ్ చేసుకున్నాం అనుకుంటున్నాం అది ఇయర్ అని చెప్పి యాడ్ చేస్తాను. తర్వాత వచ్చేసి వాల్యూ 20. సో మనం ఆబ్జెక్ట్ డాట్ సో పీ డాట్ ఇయర్ని ప్రింట్ చేద్దాం. పీ డాట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇవన్నీ కూడా ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, మీరు గూగుల్ చేయండి.